ఓం. సమాధి ఎన్ని రకాలు? సమాధి స్థితి అనేది రెండు రకాలు. ఒకటి సవికల్ప సమాధి, ఒకటి నిర్వికల్ప సమాధి. దీన్ని సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని కూడా అంటారు. ఇంకా రకరకాలుగా వీటిని సంస్కృతంలో అనేక పేర్లు పెడతారు, కానీ రెండే, ఒకటి సవికల్పం, ఒకటి నిర్వికల్పం. సవికల్ప సమాధిలో నాదా బిందు కళల్ని అనుభవంలోకి వస్తాయి, దేవీ దేవతల్ని దర్శనం చేసుకుంటారు, అలాగే అనేకమైన సాధన అనుభవాలు పొందుతుంటారు, అనేకమైన బ్రహ్మానంద స్థితిని అనుభవిస్తారన్నమాట. కనుక ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనసు ఉంటేనే ఇవన్నీ తెలుసుకుంటాం. ఇక ధ్యాత ధ్యాన ధ్యేయం అనేది త్రిపుటి ఉంటుంది. ధ్యాత అంటే ధ్యానం చేయవారు, ధ్యానము ధ్యేయం ఆత్మ పరమాత్మ కోసం ధ్యానం చేస్తున్నాం, ఈ మూడు ఉంటాయి. కనుక ఈ నిర్వికల్ప సమాధిలో ఇవన్నీ లయమైపోతాయి. ఈ పరమాత్మ స్వరూపంగా మారిపోయి పరమాత్మాకారంగా ఉండిపోతాడు. ఇంద్రియాలు లేవు, మనసు లేదు, శరీరం లేదు, ప్రపంచం లేదు. ఇక దైవంలో లీనమైపోయి దైవాకార స్థితే నిర్వికల్ప సమాధి. ఓం.